Where are you from? I'm Dev. Okay, what's your name? My name is Usam Ratlawa. Okay, show me your product once. ये तोरण नहीं दरवाजे का सब काम में भी लगा सकते हैं हम लोग। वैसे का हैंड वर्क है, मोटी का वर्क है, हाथ से बनाने का है सब। 1 महीना लगता है कम से कम इसमें बनाने के लिए, बराबर। और पूजा में भी आप यूज कर सकते हो। పూసలతో చేశారు, చాలా వెయిట్ కూడా ఉంది, చూడడానికి చాలా బాగుంది. అండ్ దీని మీద ఎలిఫెంట్స్ ఉన్నాయి, బ్లూ కలర్ అండ్ వైట్ పర్ల్స్ తోని చాలా నీట్ గా డిజైన్ చేశారు. అండ్ మధ్యలో అయితే రెడ్ అండ్ గ్రీన్ తో ఫ్లవర్స్ ఇచ్చారు. ఇది మొత్తం హ్యాండ్ మేడ్ అంట, చాలా నీట్ గా ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. ఇది దర్వాజాకి పెట్టుకుంటే ఎంతో బాగుంటుంది. ఇందాక చూసాం కదా, ఇందాక చూసింది చిన్నది చిన్నది కాబట్టి అది చిన్న డోర్స్ కానీ విండోస్ కానీ పెట్టుకోవచ్చు. ఇది పెద్ద డోర్స్ కి పెట్టవచ్చు, మనం ఎంట్రీలో పెట్టుకోవచ్చు, ఎంట్రీ డోర్స్ కి పెట్టుకోవచ్చు. ఇది హ్యాండ్ మేడ్ కదా, ఇది ఒక్కటి చేయడానికి వాళ్ళకి 3 months పట్టిందంట. 3 months ఇంత చిన్న పూసలతోని దాన్ని చేయాలి అంటే వాళ్ళు చాలా కష్టపడాల్సి ఉంటుంది. చాలా ఏమంటారు, కాన్సన్ట్రేట్ చేసి మనం చిన్నగా ఏదైనా ఒక చిన్న సూదిలో పెట్టాలంటే ఇబ్బంది పడతాం కదా, వాళ్ళు ఇన్ని చిన్న పూసలతోని చేయడం చాలా కష్టమే. అండ్ చాలా నీట్ గా డిజైనింగ్ చేశారు. ఇక్కడ స్వస్తిక్ కూడా ఇచ్చారు. మనం ఎంట్రీలో చాలా వరకు స్వస్తిక్ ఇంకా ఓం అలా పెట్టుకుంటుంటాం కదా, సో అలా స్వస్తిక్ డక్స్ తో డిజైన్ చేశారు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇది చూసారు కదండి నెక్లెస్, చాలా నీట్ గా అండ్ 3 రంగులతోనే వైట్ గ్రీన్ రెడ్ ఎంతో బ్యూటిఫుల్ గా ఉంది. చూస్తే ఇది కూడా 3 months పట్టిందంట. ఇదంతా ఇలా ఇచ్చేసి స్ట్రైట్ గా ఇచ్చేసి కింద మంచిగా ఇలా ఇచ్చారు. చూస్తే అర్థమవుతుంది కదా ఎంత బాగుందో. పూసలతో ఇలాంటి నెక్లెస్ అయితే ఇప్పటివరకు నేను చూడలేదు. ఇది చూసారు కదండి, మనం మామూలుగా ఇంట్లో కలశం పెట్టుకున్నప్పుడు నార్మల్గా రాగి చెంబు పెట్టి దాని మీద కొబ్బరికాయ పెడుతుంటాం కదా, అలాంటిది డెకరేట్ చేయడానికి ఇది తయారు చేస్తున్నారు. ఇంకా ఇది ప్రాసెస్ లో ఉంది, కొంచెం అయింది. సో ఇది మొత్తం కంప్లీట్ అయిపోతే ఇలా ఉంటుంది. మంచి హోమ్ డెకరేటివ్ లాగా పెట్టుకోవచ్చు దీన్ని. దీంతో ట్రై చేశారు, అంటే చేస్తున్నారు, ఇంకా ప్రాసెస్ లో ఉంది. ఇది కంప్లీట్ అయితే ఇలా అవుతుంది. దీనికి మంచిగా కింద ట్యాగ్ కూడా ఇచ్చారు. దీన్ని మనం పూజ గదిలో పెట్టుకోవచ్చు, అలాగే హాల్లో పెట్టుకోవచ్చు, డెకరేటివ్ ఐటమ్ లాగా ఇంట్లో మనం యూజ్ చేయొచ్చు. అండ్ ఇది కూడా మనం వాష్ చేసుకోవచ్చు, దుమ్ము పడ్డా ఏదైనా పడ్డా కూడా పాడవుతుంది అనేది లేదు, మంచిగా వాష్ చేసుకోవచ్చు. మొత్తం పర్ల్సే, మొత్తం చిన్న పర్ల్స్ తో చేశారు. అండ్ డిఫరెంట్ డిజైన్ చేశారు. అలాగే మనం కొబ్బరికాయకి బొట్టు పెడుతుంటాం కదా, అలానే బొట్టులాగా కనిపించేలా డిజైన్స్ కూడా పెట్టారు. మనము వేస్ట్ బాటిల్స్ అన్ని పడేస్తూ ఉంటాం కదా ఇంట్లో చూసుకుంటే, వీళ్ళు వేస్ట్ బాటిల్ కి ఇలా డెకరేట్ చేశారు. దీన్ని మనం దీంట్లో ఫ్లవర్ పెట్టుకొని ఫ్లవర్ వాజ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఏదైనా పెన్స్ కానీ బ్రషెస్ కానీ పెట్టుకొని కూడా హోల్డర్ లాగా యూజ్ చేయొచ్చు. ఇవి చూసారు కదా, క్యూట్ గా ఉన్నాయి. ఇదేంటంటే ఇది పిల్లలు ఆడుకోవడానికి మనము కొంటుంటాం కదా, ప్లాస్టిక్వి కొన్ని ఇలా ఆడిపిస్తుంటాం కదా, అలా కాకుండా కొంచెం సేఫ్గా, ఇంతో సేఫ్గా ఉంటుంది ఆడుకోవడానికి. న్యాచురల్గా ఇంట్లో తయారు చేసింది, మంచి సౌండ్ కూడా వస్తుంది, బాగుంది చూడండి. మనము ఇంట్లో బతుకమ్మ చేస్తుంటాం కదా, బతుకమ్మ పండుగప్పుడు బతుకమ్మ చేస్తాం, అది పువ్వులతో చేస్తాం కదా, అలాంటిదే ఒక షో పీస్, దాన్ని రిప్రజెంటేటివ్గా ఈ షో పీస్ లాగా చేసుకొని ఇంట్లో పెట్టుకోవచ్చు. అంటే ఇది మనం ఇంట్లో డెకరేట్ చేసి పెట్టుకుంటే బతుకమ్మని రీప్లేసబుల్ లాగా పెట్టుకోవచ్చు, అది రెగ్యులర్గా ఉంటుంది అనమాట. ఇది చూసారు కదా, దీని మీద కృష్ణుడు ఉన్నాడు, ద్వారకాధీష్. దీన్ని ఇలా డెకరేట్ చేశారు. ఇది మనం వాల్ హ్యాంగింగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. మనం కృష్ణుడి ఫోటోలు పెట్టుకుంటూ ఉంటాం, ప్రతి ఒక్క ఇంట్లో కృష్ణుడి ఫోటో ఉంటుంది కదా, అలానే ఇది కూడా పెట్టుకుంటే బాగుంటది. అంటే మనం వాల్స్ కి కలర్ గా మంచిగా కనిపిస్తుంటది. రెగ్యులర్ గా ఉండే కృష్ణుడి ఫోటోల కంటే రెగ్యులర్ గా ఉండేది అందరి ఇళ్లలో ఉంటుంది. ఇది భలే క్యూట్ గా బాగుంది. ఇది చూసారు కదా, నెక్లెస్ కలర్ గా మంచి స్టైలిష్ గా ఉంది. ఇది వెస్ట్రన్ వేర్స్ మీద కూడా వేసుకోవచ్చు. ఇదేమో చాకర్ లాగా యూజ్ చేయొచ్చు. ఇవి చూసారు కదా, పట్టీలు. మనం పట్టీలు ఎక్కువగా వెండి పెట్టుకుంటూ ఉంటాము. అది మనకు ఒకటే కలర్ లో ఉంటుంది, దాని మీద కలర్ స్టోన్స్ వస్తాయి. కానీ ఇది కలర్ పూసలతోని డిఫరెంట్ గా, ఇది ఒకటే కాదు ఇంకా డిఫరెంట్ కలర్స్ లో కూడా ఉన్నాయి. బాగా కనిపిస్తుంది, మనం మ్యాచింగ్ డ్రెస్సెస్ కూడా పెట్టుకోవచ్చు. ఇది వైట్ అండ్ బ్లూ లో ఉంది కదా, నేను ఇంకొకటి చూపిస్తాను మీకు. పిల్లలకి పింక్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా, పింక్, బేబీ పింక్ లో చిన్న పిల్లలవి పట్టీలు మళ్ళీ ముద్దుగా ఉన్నాయి. ఇది పెడితే ఎందుకు పెట్టుకోకుండా ఉంటారు, బరువు ఉన్నాయని ఫీల్ అవుతారు. బరువు కూడా లేవు, చాలా లైట్ వెయిట్ గా బాగున్నాయి. ఇది వాల్ హ్యాంగింగ్, ఎంట్రెన్స్ లో పెట్టుకుంటే బాగుంటది. మనం ఎంట్రెన్స్ లో ఫ్లవర్స్ తో డెకరేట్ చేస్తుంటాం కదా, అలాగే ఇందాక దర్వాజాకి చూపించాం కదా, డోర్ కి చూపించాం కదా, అలానే సైడ్ కి ఇలా హ్యాంగ్ చేస్తే మంచిగా కనిపిస్తుంది. లుక్ కూడా బాగుంటది, ఇంటి లుక్. ఇంట్లోకి ఎంటర్ అవుతుంటేనే అబ్బాయి ఎంత బాగుందని అనిపిస్తుంది, అంత కలర్ఫుల్ గా ఉంది ఇది. ఇది చూసారు కదా, ఇది
మనం కర్టన్స్ యూజ్ చేస్తుంటాం కదా, కర్టన్స్ లాగానే అలాగే హాల్లో కూడా నీట్ గా డెకరేట్ చేసుకోవడానికి ఎంతో స్టైలిష్ గా ఉండడానికి ప్రిపేర్ చేశారు. ఇదేమో ఎంట్రీలో పెట్టుకోవచ్చు డోర్స్ కి, లేకపోతే హాల్లో కూడా పెట్టుకోవచ్చు. చిన్న హాల్ అంటే హాల్లో పెట్టుకోవచ్చు. హాల్లో మనం లైట్ వెయిట్ గా పెట్టుకుంటుంటాం కదా, అలా పెట్టుకుంటే బాగుంటది. అండ్ ఇది సముద్రం గవ్వలతోని అలాగే స్టోన్స్ తోని తయారు చేశారు. గవ్వలు అయితే అన్ని సేమ్ సైజ్ ఉన్నాయి. ఎంతో కష్టం ఇలా సేమ్ సైజ్ పిక్ చేసి దీన్ని చేయడము. అండ్ ఇది హ్యాండ్ మేడ్ మొత్తం. చూసారు కదండి, మంచి హ్యాండ్ మేడ్ హోమ్ డెకరేటివ్ ఐటమ్స్. మరో సెగ్మెంట్ లో మళ్ళీ కలుద్దాం.